హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఖాళీ విలేజర్. నాకైతే బిగ్ బాస్ అంటే చాలా 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 ఇష్టం. అది ఎంత ఇష్టం అంటే నేను కూడా బిగ్ బాస్ 9కి కామన్ మ్యాన్ కేటగిరీలో నేను కూడా అప్లై చేశాను. కానీ మనకి కాల్ రాలేదు. అయితే ఈరోజు నుంచి బిగ్ బాస్ 9 కామన్ పీపుల్స్ కేటగిరీ సెలక్షన్స్ అయితే మొదలయ్యాయి. అవి అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకైతే ఫుల్ ప్రిపేర్డ్గా నేనైతే వచ్చేసాను. చూద్దాం ఈ ఈ షో ఎలా ఉంది, ఈ కామన్ పీపుల్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీకు నేనైతే రాత్రి మొత్తం చూశాను. ఒక ఫస్ట్ ఎపిసోడ్ అయితే మొత్తం చూశాను. ఆ ఎపిసోడ్ కాను ఎలా ఉంది, ఈ ఎపిసోడ్ సెలెక్ట్స్ ఎలా ఉన్నాయో మీకైతే నేను చెప్పేస్తాను, చూసేది. ఈ షో ఎలా స్టార్ట్ అయిందో చెప్పుకునే ముందు ఈ షోకి అయితే ముగ్గురు జడ్జులు అయితే వచ్చారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ అయితే ముగ్గురు జడ్జిలుగా వచ్చారు. మన ప్రోమోలో చూపించే విధంగానే వాళ్ళు ముగ్గురు వచ్చారు. యాంకర్గా శ్రీముఖి అయితే ఫిక్స్ అయిపోయేదని వచ్చేసింది అమ్మాయి కూడా. తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్స్గా దివ్య నిఖిత విజయవాడ నుంచి వచ్చింది అమ్మాయి. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. నైటీలో వెరైటీగా ఒక బెష్ ముఖం కడుక్కుంటూ షోలోకి వచ్చేసింది అమ్మాయి. రాగానే ఒక శ్రీలీల, ఒక సాయి పల్లవి, ఒక నిఖిత అని ఆ రేంజ్లో అమ్మాయి కామన్ ఉమెన్గా, కామన్ పీపుల్గా వచ్చేసింది అమ్మాయి. చాలా న్యాచురల్గా అనిపించింది. ఇప్పుడిప్పుడే రీల్స్ చేసుకుంటుందంట. మొత్తం గ్రీన్ అయితే ఇచ్చేసారు, చాలా బాగుంది అమ్మాయి. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అమ్మాయి కూడా బిగ్ బాస్ సీజన్ 9లో పట్టుకొస్తుంది అనిపించింది నాకైతే. రెండో కంటెస్టెంట్గా విజయవాడ నుంచి అయితే హరీష్ అయితే వచ్చేసారు. ఇతను వచ్చి రాగానే ఫేస్ మాస్క్ పెట్టుకొని కొంచెం హార్డ్గా మాట్లాడాడు. వైఫ్ను కొట్టడం, కోపిష్టతనంగా మాట్లాడటం, రూడ్గా మాట్లాడటం జరిగింది. ఇతను ఉదయ మానవుడు అని పేరు అతనే పెట్టేసుకున్నాడు. ఇతను మాట్లాడిన విధానానికి ఇద్దరు జడ్జిలకి ఇతను నచ్చలేదు, ఒకరికైతే నచ్చింది. అందుకని హోల్డ్ అయితే పెట్టేశారు. బిగ్ బాస్ చెప్తుంటారు మాస్క్ తీసి మాట్లాడన్నాడు. అట్లనే ఇతనైతే మాస్క్ తీసే మాట్లాడాడు. ఉన్నట్టు జరిగినట్టు మాట్లాడాడు. చూద్దాం తర్వాత ఏం జరిగిందో, ఎలా ఉండబోతుందో ఇతను బిగ్ బాస్ జర్నీ, అతను ప్రయాణం ముందుకు సాగదా చూసేద్దాం. తర్వాత కంటెస్టెంట్గా కేతమ్మ మన నల్గొండ నుంచి బోనం నెత్తిని పెట్టుకొని స్టేజ్ మీదకి అయితే వచ్చేసింది. చాలా బాధలు పడి హైదరాబాద్లో వాచ్మెన్గా ఉంటూ అంతో కొంత సంపాదించి 200 గజాలు మన హైదరాబాద్లో అయితే కొనుక్కొని ఒక రకంగా పర్లేదు అనిపించింది. చలాగీతనమైన మాటలు ఉందాగా మాట్లాడింది. చాలా బాగా నచ్చింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఆ మాట్లాడే తీరు. కానీ మన జడ్జిలు ఈ హౌస్కి పనిచేయమని ముగ్గురు కూడా రెడ్ ఇచ్చేశారు. నిజంగా చెప్పాలంటే ఆమె కామన్ ఉమెన్గా నాకైతే అనిపించింది. ఆమెను కానీ ఉంచితే బిగ్ బాస్ షోకి మంచిగా ఉండేది అనిపించింది. కామన్ మ్యాన్, కామన్ ఉమెన్, కామన్ పీపుల్స్ అంటున్నారు. ఇలాంటి వాళ్ళే కామన్ పీపుల్గా నేనైతే అనుకుంటున్నాను. కానీ వాళ్ళని రెడ్ ఇచ్చి బయటకు పంపించడం చాలా బాధాకరంగా నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. కాకపోతే 4వ కంటెస్టెంట్గా ప్రియా కర్నూలు నుంచి అయితే వచ్చేసింది. ఈ అమ్మాయి చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. నవదీప్తో పెళ్లి చూపులు ఒక స్కిట్ చేసింది, చాలా బాగా అనిపించింది. నాకైతే కామన్ ఉమెన్ లాగా అనిపించింది ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బిగ్ బాస్ షోకి అయితే నాకైతే అనిపించింది. అందుకని ఈ అమ్మాయికి ఒక ఆల్ ది బెస్ట్.
ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి మల్టీ స్టారర్ మన్మథ రాజా మిర్యాలగూడ నుంచి. ఇతను ఫేమస్ డైలాగ్ వచ్చేసి, కింద స్థాయికి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ అయినా చదువుకొని ఉండాలన్న డైలాగ్ ఇతగాడిదే. కానీ స్టేజ్ మీద రాగానే కింద కాళ్ళ మీద పడిపోయి బెగ్గర్ లాగా అనుకోవడం నాకైతే చాలా చీప్గా అనిపించింది. ఇదైతే అతని ప్రవర్తన అయితే నాకు అసలు నచ్చలేదు. అందుకనేసి జడ్జిలు కూడా అలాగే అందరూ అతను ఆ చేష్టానికి ఏదో ఇసుకుపోయినట్టు అలాగా అందరూ రెడ్ ఇచ్చారు, ఆయన్ని సగనంపారు. అంతటితో ఆయన కథ. తర్వాత 6వ కంటెస్టెంట్ వచ్చేసి అబూ బకర్. ఇతను రైల్వే కోడ్ నుంచి వచ్చాడు. స్టేజ్ మీద రాగానే అతని పర్ఫార్మెన్స్ చూపించాడు. బాడీ బిల్డర్, అతను ఒక మోడల్, చిన్న మోడల్. అతను బాడీ మటుకు చక్కగా సెట్ చేసుకున్నాడు కష్టపడి. అతని మాట తీరు కూడా చాలా బాగుంది. అతను ఇంకా అతని బాడీ చూసి లోపల వెళ్ళంగానే కొట్టేసుకుంటాను అనుకుంటారు, కానీ అతను మైండ్తో ఆడతాను అని చెప్పే విధానం చాలా చాలా నచ్చింది నాకైతే. ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లో చూడాలని నేను అనుకుంటున్నాను. కానీ నవదీప్ గ్రీను, అభిజిత్ గ్రీను, బిందు మాధవి మటుకు రెడ్ ఇచ్చింది. తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూసి తర్వాత సెలెక్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే, ఇకపోతే 7th కంటెస్టెంట్ మాధురి వైజాగ్ నుంచి. ఏమైతే చిన్న మోడల్, వాళ్ళ ఫాదర్ వచ్చేసి సిఎంఆర్ ఓనర్ ఇంటికాడ వాచ్మెన్ అంట. అమ్మాయి గర్వంగా చెప్పింది, నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చావు అంటే, నేను మోడల్ అవ్వాలనుకుంటున్నాను. సిఎంఆర్ షాపింగ్ మాల్కి మోడల్గా, నేను వాచ్మెన్ కూతురుగా మా నాన్న ఉంటే నేను ఆ సిఎంఆర్ షాప్కి మోడల్ అవ్వాలి, అది నా కోరిక అనేది. చేపల కంటెస్టెంట్ స్కిట్ పెడితే చాలా చాలా బాగా చేసింది. ఎందుకనో ఈ జడ్జిలకి ఎందుకని ఆమె నచ్చలేదు. అందరు రెడ్లు ఇచ్చారు, నువ్వు పని చేయమన్నారు. అమ్మాయి కామన్ ఉమెన్, కామన్ పీపుల్. ఎంత దూరం వచ్చింది, మీ దగ్గర దాకా వచ్చింది. ఆమెను తీసేయటం కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తుంటే బాగుండేది. ఆ మాటకి నాకు ఎక్కడో టచ్ అయింది. మా నాన్న వాచ్మెన్, ఆ షాప్కి నేను మోడల్గా కట్అవుట్ పడాలి, అది నేను చూసుకోవాలనింది. మీ బిగ్ బాస్లో కాకపోయినా ఖచ్చితంగా అమ్మాయి ఏదో ఒక రోజు ఆ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇకపోతే ఈ రోజుకి లాస్ట్ కంటెస్టెంట్ ప్రసన్న, హైదరాబాద్ నుంచి. ఇతని గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను ఒక హ్యాండిక్యాప్డ్, ఒక కాలు అయితే లేకపోయినా ఆయన ఫస్ట్లో కాలు పోయినప్పుడు ఆయన ఎంత కుంగిపోయాడో అవంటూ చెప్పుకుంటూ, కాలు పోయిన తర్వాత ఆయన ఎన్ని సాధించారో అవన్నీ చెప్పుకుంటుంటే హ్యాట్సప్ అనిపించింది నాకైతే. ఇతను ఒక ఫోటోగ్రాఫర్, రన్నర్ అన్నీ చాలా చాలా చెప్పాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇతను ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, బిగ్ బాస్ని గెలవాలి అన్న అతను చెప్తుంటే అంత నాలో అయితే అనిపించింది. ఈయనకి హ్యాట్సప్, ఈయన ఆల్ ది బెస్ట్, ఇతనికి ఆల్ ది బెస్ట్. మొత్తానికి ఈరోజు వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్లోకి వచ్చిన 8 మందికి, స్టేజ్ మీద వచ్చిన 8 మందికి ఆల్ ది బెస్ట్. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్, సెలెక్ట్ కానోళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. ఈరోజు రివ్యూ అనుకుంటారో, నేను చూసిన నా ఒపీనియన్ అనుకుంటారో మీ ఇష్టం. ఈరోజు వరకు ఇంతే, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.